బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2020-21లో ఆటగాడిగా పుజారా కీలకంగా వ్యవహరించాడు. సెకండ్ హైయెస్ట్ స్కోరర్‌గా నిలిచాడు. ఆసీస్ గడ్డపై భారత్ గెలిచిన 2 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోనూ పుజారా బ్యాటర్‌గా సత్తా చాటాడు. లాస్ట్ ఇయర్ జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో పుజారా అసాధారణ బ్యాటింగ్ చూస్తే ఎవ్వరైనా ఆశ్చర్యపోవాల్సిందే. టీమ్ అంతా చేతులెత్తేసినా ఒక్కడే నిలబడి టెయిల్ ఎండర్‌లుగా మ్యాచ్‌ని తన భుజాలపై వేసుకొని టీమ్‌కి అడ్డుగోడలా నిలబడ్డాడు. ఒకవైపు పుజారా డిఫెన్స్ చూసి విసిగిపోయిన ఆస్ట్రేలియా బౌన్సర్లతో పుజారాపై దాడి చేశారు. ఎన్ని గాయాలు తగిలినా స్కోర్ బోర్డు మాత్రం అంతరాయం కలగకుండా ఇన్నింగ్స్ ని నిలబెట్టిన తీరు చూస్తే పుజారా ఎంతటి ఇంపార్టెంట్ ప్లేయరో అర్థమవుతుంది. అలాంటి పుజారాని ఇప్పుడు ఆస్ట్రేలియా టూర్ కి సెలెక్ట్ చేయకుండా ఏమాత్రం ఎక్స్పీరియన్స్ లేని జట్టును బీసీసీఐ సెలెక్ట్ చేసింది. డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే 5 మ్యాచ్ల్లో 4 గెలవాల్సిన టీమిండియా ఇప్పుడు ఇలాంటి ప్లేయర్స్ తో ఆస్ట్రేలియాలో అడుగుపెట్టింది. గెలుపు సంగతి పక్కన పెడితే పరువు పోయినా కాపాడుకుంటారు అనే కామెంట్స్ వినిపిస్తుండడం విశేషం. గత బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2020-21లో ఆటగాడిగా పుజారా కీలకంగా వ్యవహరించాడు. సెకండ్ హైయెస్ట్ స్కోరర్‌గా నిలిచాడు. ఆసీస్ గడ్డపై భారత్ గెలిచిన 2 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీల్లోనూ పుజారా బ్యాటర్‌గా సత్తాను చాటాడు. టీమిండియాలో స్థానం కోసం దేశవాళీ క్రికెట్లో రాణించిన, కౌంటీ క్రికెట్లో సత్తా చాటిన భారత సెలెక్టర్లు పట్టించుకోలేదు. కుర్రాళ్లకు అవకాశం ఇవ్వడంతో పాటు అటాకింగ్ మోడ్లో టెస్ట్ క్రికెట్ ఆడాలనే టీమిండియా మేనేజ్మెంట్ నిర్ణయంతో పుజారాకు అవకాశాలు దక్కలేదు. దాంతో అతని కెరీర్‌కు ఎండ్ కార్డ్ పడింది. భారత టెస్ట్ జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు చేసిన పుజారా మేనేజ్మెంట్ పట్టించుకోకపోవడంతో చేసేదేమీ లేక కీలక నిర్ణయం తీసుకున్నాడు. కామెంటేటర్‌గా తన రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించేందుకు రెడీ అయ్యాడు. అప్‌కమింగ్ ఇండియా వర్సెస్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి పుజారా స్టార్ స్పోర్ట్స్ హిందీ కామెంటేటర్‌గా వ్యవహరించనున్నాడు. తన బ్యాటింగ్‌తో భారత్‌కు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించిన పుజారా ఇప్పుడు అవకాశాలు లేక కామెంటేటర్‌గా మారడంతో ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.